ఒక్కడు ఒక్కడినే ఒకే ఒక్కడు ఒక్కడున్నాడు ఒక్కడు చాలు అతడొక్కడే అతడే ఒక సైన్యం ఒక్క మగాడు ఒంటరి ఒంటరి పోరాటం ఒక ఊరిలో ఊరికి మొనగాడు ఊరికి ఉపకారి. ఏంది సావిత్రి అన్ని సినిమాల పేర్లు చదువుతుంది అని చూస్తుండ్రా? ఒక్కడంటే ఒక్కడే పేరుతోని ఎన్ని సినిమాలు వచ్చినాయో చూస్తున్నారు కదా. ఎందుకంటే గీ వన్ మ్యాన్ ఆర్మీ బడిపంతుల గురించి మీకు ఒక వార్త చెప్తందుకు. గీ సారు బడిపంతులు లేట్ అయింది పిల్లలు ఎదురు చూస్తారని దబ్బపోతున్నాడు. ఓర్ని తాళాలు కూడా సారే తీసుకుంటాండు. హారే ఇంకా పోరగాళ్ళు కూడా రానట్టున్నారు కదా. సారే అందరికంటే ఫస్ట్ వచ్చిండు. వెరీ గుడ్. పిల్లలు ఇంకా వస్తలేరేంది అని చూస్తుండ్రా? ఇంటి వేలు కొట్టినా రారు గాక రారు. ఎందుకంటే ఈ బడికి ఈయనే సారు ఈయనే విద్యార్థి. బడి మొత్తానికి ఏక్ నిరంజన్. చదువు చెప్పుమని అడిగేటోడు లేడు, చెప్తే ఈనేటోడు లేడు. సారే ఇంటి వెళ్ళు కొట్టుకొని మళ్ళా బడికి తాళం వేసిపోవాలి. వరంగల్ జిల్లా ఐలోను పక్కపొంటి లక్ష్మీపురంలో ఉన్నది ఏక్ నెంబర్ బడి. ఈరన్న సార్కు కొలువు మస్త్ తలక కనిపిస్తుండొచ్చు. నా పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి పిల్లలకి చదువు చెప్పడం పోయి నా యొక్క మానసిక క్షోభని నేను చాలా ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నాను. పాపం పంతులు నేర్చుకున్న చదువంతా చెట్ల పాలు కావచ్చే. ఊరోళ్ళంతా వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపే వరకు సార్కు పని లేకుండా అయింది. నేను ఓను సార్లో పిల్లలు లేని బడికి అని పెద్ద సార్లకి ఎన్ని మాటలు చెప్పినా చెవికి ఎక్కించుకుంటలేరట. కానీ పిల్లలున్న కాన్నేమో ఒక్కసారే ఏకపాత్రాభినయంతో అన్ని సబ్జెక్టులు చెప్పాలి. పిల్లలు లేని కాడ సార్ నేస్తే మనిషి ఒంటరోడై ఏదేదో మాట్లాడవచ్చే. ఇంత చక్క రూల్స్ ఉన్నాయి కాబట్టే సర్కార్ బళ్ళు గింత చక్క వెలిగిపోతున్నాయి.